అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సేంద్రియ విధానంలో మామిడి పూత దశలో పురుగుల నివారణ, వరిని నేరుగా దమ్ములో విత్తే డ్రమ్ సీడర్ విధానం ప్రయోజనాలు, పొద్దుతిరుగుడు దిగుబడులను నష్టపరుస్తున్న నెక్రోసిస్ వైరస్ తెగులు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాగు రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. వరి సాగునే తీసుకుంటే నాట్లు కోతల సమయంలో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో సాగు వ్యయం పెరిగి లాభం పూజ్యంగా మారుతోంది. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమిస్తూ నారు పోత తీత నాట్ల పని లేకుండా నేరుగా వరి విత్తే విధానాలను రైతులు ఆచరిస్తున్నారు. ఎకరాకు 5-6 వేల ఖర్చును తగ్గించుకుంటున్నారు. అనుకూలతలను బట్టి పొడి దుక్కులో లేదా దమ్ములో నేరుగా విత్తుకునే అవకాశం ఉండగా వీటిలో నేరుగా దమ్ములో విత్తే డ్రమ్ సీడర్ పద్ధతి యాసంగి సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ పద్ధతిని రైతులు ఆచరించేలా తెలంగాణలోని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. ఈ సాగు విధానంలో రైతుకు కలిసి వచ్చే అంశాలు, కలుపు నివారణ, సాగులో తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం రైతులందరూ కూడా సాధారణ వరి సాగు విధానం కనుక చూసినట్లయితే నార్లు పోసుకోవడం, నాట్లు పెట్టుకోవటం, ఈ పద్ధతి ద్వారా మనకు వరి సాగు విధానాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ విధానం ద్వారా కాకుండా డైరెక్ట్గా దమ్ము చేసిన మడిలో ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానం ద్వారా వరి విత్తనాలను విత్తుకోవడం అనేది ప్రస్తుతం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధానం ద్వారా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క నారు పోసుకోవటం, నాటు పెట్టుకోవడం అనే పద్ధతి దాని ద్వారా పెట్టే ఖర్చుని ఒక ఎకరాకు 7 నుంచి 8 వేల వరకు కూడా ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంది. అయితే ఈ డ్రమ్ సీడర్ విధానంలో మనకు 6 నుంచి 8 కిలోల వరకు సన్నగింజ విత్తనం, అదే దొడ్డు గింజ విత్తనం అయితే 8 నుంచి 10 కిలోలు లేదా 12 కిలోల వరకు కూడా విత్తనం సరిపోతుంది. సో ఈ విధానం ద్వారా మనకు చాలా వరకు కూడా విత్తన మోతాదు కూడా తగ్గిపోతుంది కాబట్టి మనకు నాటు పెట్టుకునే ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి చాలా వరకు కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ డ్రమ్ సీడర్లో మనకు మొత్తం 4 డ్రమ్లు ఉంటాయి. ప్రతి వరుసకు మధ్యలో 20 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకోవాలనుకున్నప్పుడు మనం 24 గంటలు విత్తనాలు నానబెట్టి మళ్ళీ ఒక 24 గంటలు మండగట్టి లైట్గా మొలకొచ్చిన విత్తనాలు అంటే ముక్కు పగిలిన విత్తనాలను మాత్రమే ఈ డ్రమ్ సీడర్ల ద్వారా తీసుకొని మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ముక్కు పగిలిన విత్తనాలని మనం డ్రమ్ సీడర్లో పోసుకునేటప్పుడు విత్తనాలు అనేది ఆరి ఉండాలి, ముద్దలుగా కాకుండా పొడిగా ఉండాలి. సో ఇలాంటి విత్తనాలను మనం డ్రమ్ సీడర్లో 3/4 వంతు మాత్రమే నింపుకోవాలి. సో మొత్తం నింపుకున్నట్లయితే విత్తనాలు రాలే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి 3/4 వంతు వరకు మాత్రమే మనం విత్తనాలు నింపుకొని మనము ఈ యొక్క దమ్ము చేసిన పొలంలో, చదునుగా ఉన్న పొలంలో మనం ఈ యొక్క డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తుకున్నట్లయితే మనకు యొక్క వరుసల మధ్యలో 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 5 నుంచి 8 సెంటీమీటర్లు రావడం ద్వారా ఒకసారి మనం డ్రమ్ సీడర్ లాగడం ద్వారా 8 వరుసల వరకు కూడా ఒకేసారి మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఎకరాకు 2 నుంచి 3 గంటల్లో ఒక ఎకరాలో మనము ఈ యొక్క వరి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ విధానం ద్వారా మనకు ఒకే రోజు 3 నుంచి 4 ఎకరాల వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విత్తనాలు కూడా వరుసల్లో పడతా ఉండడం వల్ల గాలి వెలుతురు సరిగా తగలటం వల్ల మనకు మొక్క బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
డ్రమ్ సీడర్ సాగు విధానంలో రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే మనం సాధారణ నాటు పెట్టే పద్ధతిలో మనం నాటు పెట్టేటప్పుడే మనం యూరియా వేసుకుంటాము. అయితే ఈ విధానంలో మొదటి 15 రోజులు మనం యూరియా అంటే నత్రజని మోతాదు అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే మొదటి దశలో కనుక నత్రజని వేసినట్లయితే కలుపు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నత్రజని 3 భాగాలుగా చేసుకొని మొదటి విత్తిన 15 రోజులకు ఒకసారి, పిలక దశలో ఒకసారి, అంకురం దశలో ఒకసారి, ఇట్లా 3 సార్లు ప్రతిసారి 30 కిలోలు వరకు కూడా యూరియాని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భాస్వరం మోతాదు మొత్తం, దాంతోపాటు సగం పొటాషియం మోతాదు అంటే 2 బ్యాగుల DAP, దాంతోపాటు ఒక సగ భాగం పొటాషిని మనం యొక్క దమ్ములో వేసుకొని డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి యాసంగి పంట కాలంలో ఈ యొక్క జింకు లోపం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో విత్తేటప్పుడే మనకు ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం పైపాటు కనుక ఎక్కడైతే జింకు లోపం కనుక కనపడినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం కలుపు యాజమాన్యం. కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే మనకు వరుసల మధ్యలో కోనో వేడర్ని తిప్పుకోవడం ద్వారా కూడా మన యొక్క కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే మొదటి 15 రోజులు మనము ఆరుతడిగా నీటిని పెట్టడం వల్ల ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కలుపు మందులు తప్పనిసరిగా కూడా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్లు కనుక చూసినట్లయితే విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందు 800 ml 1 ఎకరాకు సరిపోతుంది. లేదంటే పైరిజోసల్ఫరైడ్ ఇథైల్ కలుపు మందు 80 గ్రాములు 1 ఎకరాకు సరిపోతుంది. లేదంటే ఈ 2 కాంబినేషన్లో వచ్చిన ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరిజోసల్ఫరైడ్ ఇథైల్ అనే కలుపు మందు 800 గ్రాములు 1 ఎకరాకు సరిపోతుంది. దాంతోపాటు విత్తిన 15 నుంచి 25 రోజుల మధ్యలో అంటే కలుపు వయస్సు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్న సమయంలో కనుక మనం చూసినట్లయితే పెనాక్సిలం అనే కలుపు మందు 400 ml 1 ఎకరాకు సరిపోతుంది. లేదంటే పెనాక్సిలం ప్లస్ సెహలోపాబుటైల్ అనే కలుపు మందు 800 ml 1 ఎకరాకు సరిపోతుంది. లేదంటే ట్రైఫోమాన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే కలుపు మందు 90 గ్రాములు ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. ఇది మనకు 1 ఎకరాకు సరిపోతుంది. సో ఈ విధంగా పైపాటుగా వచ్చే కలుపును కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ డ్రమ్ సీడర్ విధానంలో మనం అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా చూసినట్లయితే నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే మొదటి దశలో అంటే మనం డ్రమ్ సీడర్ ద్వారా విత్తిన మొదటి దశలో మనం ఎక్కడైతే నీళ్లు ఆగినట్లయితే మనకు విత్తనం మురిగిపోయి మొలక శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 10 రోజులు ఆరుతడి విధానంలో పల్చగా నీటిని పెట్టడం, తీసివేయడం ద్వారా మనం నీటిని యాజమాన్యం చేపట్టాలి. 10-15 రోజుల తర్వాత అంటే మొక్క మొలిచిన తర్వాత మనం చూసినట్లయితే 1 నుంచి 2 సెంటీమీటర్ల మందంలో మనం నీటి యాజమాన్యం చేపట్టాలి. తర్వాత పిలక దశ నుండి పూత దశ, తర్వాత గింజ కట్టే దశలో నార్మల్గా నాటు పెట్టే విధానంలో ఎలా అయితే 3 నుంచి 5 సెంటీమీటర్ల విధానంలో మనం నీటిని పెడతామో అదే విధానం ద్వారా మనం నీటి పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి డ్రమ్ సీడర్ విధానం ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కడైతే చౌడు నేలలు ఉన్నాయి, ఎక్కడైతే నీటి ముంపుకు గురయ్యే నేలలు ఉన్నాయో అట్లాంటి నేలలో మాత్రం ఈ డ్రమ్ సీడర్ విధానం చేపట్టకూడదు. ఇంకొకటి ఎప్పుడైతే అధికంగా వర్షాలు వచ్చే సమయంలో కూడా ఈ డ్రమ్ సీడర్ పద్ధతిని చేపట్టకూడదు. దాంతోపాటు రైతులు ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఒకేసారి 8 వరుసల్లో మనము విత్తుకునే అవకాశం ఉంటుంది. 2 సార్లు డ్రమ్ సీడర్ విత్తిన తర్వాత అంటే 16 వరుసలు తిరిగిన తర్వాత ఒక 60 సెంటీమీటర్ల మందలో మన కాలి బాటలు కనుక విడిచినట్లయితే మనకు యొక్క గాలి వెలుతురు సరిగా తగ్గడం ద్వారా ఈ యొక్క సుడిదోమను కూడా చాలా వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనకి ఈ డ్రమ్ సీడర్ విధానం ద్వారా అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పంట కాల వ్యవధి కూడా ఒక 7 నుంచి 10 రోజుల వరకు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా భేషుగ్గా సాగు చేసుకునే నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. రబీ పంటగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో సాగు చేసిన ఈ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణంలో ప్రొద్దుతిరుగుడును బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తుండగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే నెక్రోసిస్ వైరస్ తెగులు పంట అన్ని దశల్లోనూ ఆశించి గింజ నాణ్యతను, దిగుబడులను హరించి వేస్తుంది. సాగు ప్రారంభం నుంచి సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ ప్రొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ తెగులు సమగ్ర నివారణ చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త వెంకటరమణమ్మ. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు పంట చాలా సంవత్సరాల నుంచి గణనీయంగా దాని యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుంది. దానికి ముఖ్యమైన కారణాలుగా మనము మార్కెట్ ప్రైస్ మరియు మంచి హైబ్రిడ్ అవైలబిలిటీలో లేకపోవడం అనేది చెప్తాము. ఆ 2 కారణాలతో పాటుగా ఒక ముఖ్యమైన తెగులు అంటే వైరస్ తెగులు అన్నమాట. అది నెక్రోసిస్. దానివల్ల కూడా పంట యొక్క విస్తీర్ణం అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఈ యొక్క వైరస్ తెగులు నెక్రోసిస్ అనేది టొబాకో స్ట్రీక్ వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ వచ్చేసి పంటను అన్ని కాలాల్లో ఏ దశలో అయినా సరే
తెగులు కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వైరస్ అనేది పార్థినియం యొక్క మొక్కల పుప్పొడిలో వైరస్ పార్టికల్స్ ఉన్నప్పుడు వాటిని తామర పురుగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చేర్చినప్పుడు కానీ, లేదా వైరస్ ఉన్న పార్థినియం పోలెన్ గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు కూడా వ్యాప్తి చెందడం వల్ల తెగులు అనేది ఈజీగా పొలంలో వస్తుంది. తెగులు లక్షణాలను కనుక గమనించినట్లయితే ఈ తెగులు ముఖ్యంగా ఇలాగ ఆకుల మీద ఇట్లా మార్జిన్స్లో నెక్రోటిక్ సిమ్టమ్స్గా తయారయ్యి తర్వాత ఇట్లా మొదటగా ఇది ఆకుల మీద స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నెక్రోసిస్ తర్వాత ఇట్లా పీటీఓల నుంచి ఇట్లా ఈ కాండం మీద కూడా మనము ఈ యొక్క బ్రౌన్ కలర్ చారల్ని గమనించవచ్చు. ఇట్లా కాండం మీద కూడా వ్యాపిస్తుంది. కాండం మీద పైకి కిందికి చేరి ఈ యొక్క ఫ్లవర్ బడ్కి కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఇవన్నీ కూడా నెక్రోసిస్ సోకినటువంటి ఆకులే అన్నమాట. తర్వాత దశల్లో ఈ బడ్ అనేది ఈ మొక్క నుంచి ఇంకా బయటికి రాదు, అంటే పువ్వు అనేది విచ్చుకోదనమాట. ఇలాగే ఈ మొక్క అనేది నిర్వీర్యం అయిపోతుంది, కంప్లీట్గా చనిపోతుంది. 30 రోజుల లోపు కనుక ఈ యొక్క వైరస్ తెగులు కనుక ఆశించినట్లయితే మొక్కలు చనిపోవడం గమనించవచ్చును. అలా కాకుండా 30 రోజుల తర్వాత కనుక ఆశించినట్లయితే కనుక మొక్కలు గిడిసబారి సన్నగా పొట్టిగా ఉంటాయి. ఒకవేళ పూత దశలో కనుక ఆశించినట్లయితే కనుక పువ్వు కూడా విచ్చుకోకపోవడం జరుగుతుంది. మరియు దిగుబడిలో బాగా గణనీయమైన తగ్గుదల కూడా గమనించవచ్చును. మరియు కొన్నిసార్లు మనం లేత ఆకులు కూడా పత్రహరితాన్ని కోల్పోయి చిన్నవిగా మారి అదేవిధంగా ఆ మొక్కలో నుంచి పువ్వు బయటకు రాకపోవడం కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ తెగుళ్ళను గమనించిన వెంటనే మనము సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే కనుక సమర్థవంతంగా ఈ తెగులుని అరికట్టవచ్చును. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ ఈ తెగులుకి పార్థినియంకి చాలా సంబంధం ఉంది కాబట్టి మన పొలాలలో పార్థినియం మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా సరే గట్ల మీద కానీ పొలంలో కానీ ఎక్కడ ఈ మొక్కలు కనిపించినా కానీ వెంటనే పీకి నాశనం చేయవలెను. ఇంకా రెండోది వచ్చేటప్పటికి పొలంలో ఏ మొక్కలైనా సరే వైరస్ సోకిన మొక్కలు కనిపించిన వెంటనే వాటిని పీకి వేసి నాశనం చేయాలి. తర్వాత మూడో దానిగా తెగులు వచ్చేసి తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు సోకుతుంది కాబట్టి ఈ యొక్క పంట చుట్టూ 3-4 వరుసల అంటే పొడవాటి పంటలు సజ్జ కానీ లేదా జొన్న కానీ లేదా మొక్కజొన్న ఇలాంటి మొక్కలని 4-5 వరుసలు నాటవలెను. దీని ద్వారా తామర పురుగు యొక్క మూమెంట్ను మనం నిరోధించవచ్చును. ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ముఖ్యంగా విత్తన శుద్ధి గౌచో అంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 5 ml 1 kg విత్తనానికి పట్టించి విత్తనం చేసుకోవాలి. తర్వాత ఇంక పొలంలో వ్యాధి యొక్క లక్షణాలు గమనించిన వెంటనే మనము ఈ యొక్క తామర పురుగు నివారణకు గాను ఫిప్రోనిల్ అయితే కనుక 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే కనుక 0.4 ml పర్ లీటర్ నీటికి, లేదా అసిటామిప్రిడ్ అయితే కనుక 0.2 నుంచి 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కనుక సమర్థవంతంగా మనం ఈ తెగులుని నివారించుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు ప్రస్తుతం మొగ్గ పూత దశలో ఉన్నాయి. ఈ దశ కోసమే పొంచి ఉన్న చీడపీడలు చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా తేనె మంచు, తామర పురుగులు, పిండినల్లితో పాటు బూడిద, ఆకుమచ్చ తెగుళ్లు తోటల్లో కనిపిస్తున్నాయి. వీటి నివారణ కోసం కేవలం రసాయనాల మీద ఆధారపడకుండా సేంద్రియ విధానాలు కూడా ఆచరించడం మేలు చేస్తుంది. సేంద్రియ విధానాలు పాటించడం సురక్షితమే కాక మిత్ర పురుగులు కూడా నశించవు. ప్రస్తుతం మామిడి తోటల్లో కనిపించే పలు రకాల చీడపీడల నివారణకు ఎలాంటి సేంద్రియ విధానాలు పాటించవచ్చో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త స్నేహలత. అయితే ప్రస్తుతం మనం మామిడి తోటలు చూసుకున్నట్లయితే పువ్వు మొగ్గల నుంచి విచ్చుకునే దశలో ఉన్నాయన్నమాట. మామిడిలో పూత అనేది ఎక్కువగా ఉండడం వలన మనకి మిత్ర పురుగులు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ పూతకి మనకి తేనెటీగలు కూడా వస్తాయి. అలా చాలా రకాల మిత్ర పురుగులు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి పరపరాగ సంపర్కం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సేంద్రియ పద్ధతులలో కొన్ని ముందు నుంచే కొన్ని మెలకువలు అనేవి రైతులు పాటించి కూడా వీటిని కంట్రోల్ చేస్తూ మనము మిత్ర పురుగులను కాపాడుకోవచ్చని ఉద్దేశంతో కొన్ని పద్ధతులు చెప్పబోతున్నాం అనమాట. డిసెంబర్ నుంచి మనం మార్చి వరకు చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు పురుగు, తామర పురుగు, పిండి నల్లి అనేది ఎక్కువ ఉద్రిక్తతలో వ్యాపింపజేస్తుంటుంది అనమాట. అయితే ముందుగా తామర పురుగుని చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చే ఆకులను వ్యాపించి రసం పీల్చుతూ ఉంటుంది అనమాట. రసం పీల్చడం వలన ఆకులు అనేవి కర్లింగ్ అనేది అవ్వడం జరుగుతుంది, పడిపోవడం అనేది జరుగుతుంటుంది. వీటికి మసి మంగుని మంగుకు ఏదైతే శిలీంధ్రాలు ఉంటాయో అవి ఎక్కువగా వ్యాపింపజేస్తూ నల్లగా అయిపోతూ ఉంటాయి ఆకులు. దాని ద్వారా ఏంటంటే కిరణజన్య సంయోక్రియ అనేది దెబ్బతింటూ ఉంటుంది. తద్వారా మనకి పూత అనేది సరిగ్గా ఉండక న్యూట్రిషన్స్ ఏదైతే కావాలో అవి వెళ్ళక పూత అనేది రాలిపోవడం, కాయ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతుంది అనమాట.
ఇప్పుడు పిండి నల్లి తీసుకున్నట్లయితే ఈ లేత కొమ్మల మీద ఆకుల మీద గుంపులు గుంపులుగా ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. ఇవి కూడా అంతే, మనకి తీపి పదార్థాన్ని విసర్జింపజేయడం వలన మనకి మసిమంగు అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో ఈ మసిమంగు అనేది శిలీంధ్రాల ద్వారా వ్యాపింపజేస్తుంది. ఆ కాలంలో ఒక్కొక్కసారి వర్షాలు ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో పడినాయి అనుకోండి, ఈ వాటి ఆకుల మీద ఉన్న మసిమంగు అనేది పండ్ల మీద పడడం వలన ఈ మొత్తం నల్లగా అయిపోతుంటాయి కాయలు. సో అప్పుడు రైతుకి ఎక్కువ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనం ముందుగానే కొన్ని చెట్లకు చూసుకున్నట్లయితే బూజు అనేది అక్కడక్కడ ఉంది, ఫస్ట్ అది కట్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైతులంతా కూడా హై డెన్సిటీ ప్లాంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. అయితే కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాలి, ఎందుకంటే ఒకటి చెట్లు ఆనుకోవడం వలన కూడా ఈ పురుగు ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాపింపజేయడం ఈజీ అవుతుంది అనమాట. అదొకటి చేయాలి. తర్వాత కలుపు ఉంటే తీసేయాలి, దున్ని వేయాలి. తర్వాత మనం మట్టిని బాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క చెట్టుకి మనము వేపపిండి అనేది 2.5 కేజీలు వేసుకొని దున్నడం వలన మనకి ఏమైనా పురుగులు భూమిలో కానీ లైక్ ఏదైనా శిలీంధ్రాలు ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. 200 కేజీల పెండలో మనము 1 నుంచి 1.5 కేజీల బెవేరియా అనేది కలిపేసేసి ఇది ఒక 15 రోజులు పెట్టాక ఒక్కొక్క చెట్టుకి మనం 10 కేజీలు చొప్పున వేసుకోవాలన్నమాట. తద్వారా ఏంటంటే ఇది రసం పీల్చుడు పురుగులను మంచిగా కంట్రోల్ చేస్తుంది. పిండి నల్లి అనేది చెట్టు మీదకి పాకుతుంది గనక ఒక ప్లాస్టిక్ అంటే పాలిథిన్ తీసుకొని చెట్టుకి 1 మీటర్కి పైగా మనము చుట్టుకోవాలన్నమాట. దీన్ని చుట్టుకున్న తర్వాత దానిపైన గ్రీస్ రుద్దడం వలన ఈ పురుగు అనేది చెట్టు పైకి ఎక్కలేదు, తద్వారా కింద జారిపోతూ ఉంటుంది, చనిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనము మసిమంగు గనక గమనించినట్లయితే 1 కేజీ మైదా తీసుకొని 5 లీటర్ల నీటిలో కలిపేసేసి దీన్ని ఒకసారి ఉడకబెట్టి 20 లీటర్ల నీటిలో కలిపేసేసుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆకు మీద ఒక పొరలాగా ఏర్పడి ఈ మసిమంగుతో పాటు ఇది కింద పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ పురుగుల సంఖ్య ఇంకా కూడా మనం గమనించినట్లయితే బెవేరియా అనే సూక్ష్మాన్ని తీసుకొని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పొలం అంతా పిచికారీ చేసుకోవాలన్నమాట. తద్వారా మనం అక్కడ కూడా కొంతవరకు అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి స్టిక్కీ ట్రాప్స్, జిగురా కట్టలు అనేవి కూడా దొరుకుతాయి, నీలి రంగు, పచ్చవి, తెల్లవి. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక 5-6 అక్కడక్కడ కట్టడం వలన మనకి పురుగు ఉద్రిక్తత ఎంత ఉందో తెలియడమే కాకుండా కొంతవరకు అది కూడా అరికట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి నీమ్ ఆయిల్ అని 5 ml 1 లీటర్ నీటికి తీసుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా వేపగింజల కషాయం 5% తీసుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చుడు పురుగులు అని కొంతవరకు మనం అరికట్టుకోవచ్చు. సేంద్రియ పద్ధతులలో కొన్ని కషాయాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. నీమాస్త్రం, తర్వాత మనకి దశపర్ణి కషాయం, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. దశపర్ణి 6 లీటర్లు 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదే నీమాస్త్రం అయితే 3 నుంచి 4 లీటర్లు కూడా పిచికారీ చేసుకోవచ్చు అనమాట. రకరకాలుగా మంచిగా సమగ్ర సస్యరక్షణ విధానంలో మనం ఇట్లా సేంద్రియ పద్ధతులలో ముందు నుంచే చిన్న చిన్న మెలకువలన్నీ పాటించి మనం చేసుకున్నట్లయితే మంచి మిత్ర పురుగులను కాపాడుకొని మంచి నాణ్యమైన పంటలు కూడా మనం తీయగలుగుతాం, పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం అని కోరుకుంటున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగు రంగంలో నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన యువత మాత్రం సాగు దిశగా అడుగులు వేయాలంటే సహకారం తప్పక ఉండాలంటున్నారు మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ సహకార సంఘాన్ని సందర్శించిన ఆయన రైతులతో ముచ్చటించారు. ముఖ్యంగా సాగులో సహజ, సేంద్రియ విధానాలను ఆచరించాలని, అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తేనే సాగు రంగం ముందుకు సాగుతుందంటూ చెబుతున్న మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణతో ఈటీవీ ప్రతినిధి గంగాధర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఆదర్శవంతమైన లక్ష్మీపూర్ గ్రామాన్ని మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మన ఈటీవీతో మనం మాట్లాడడానికి ఉన్నారు. ప్రస్తుతము నేటి యువత బాధ్యత ఏంటిది? యువత బాధ్యత దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం అన్నది ప్రధానమైనది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా యువతరమే ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు భారతదేశం యొక్క స్వతంత్ర సంగ్రామం చూసినా ఎంతోమంది యువతరం వాళ్ళు కంకణం కట్టుకున్నారు కాబట్టి దేశానికి స్వాతంత్రం రాగలిగింది. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా యువతరం వాళ్ళలో ఉన్న శక్తిని గమనించి వాళ్ళు దేశం కోసం ఏం చేయగలమన్నది మొదట వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం, దానికి తగినట్టు ప్రభుత్వం కూడా వాళ్ళకు కావాల్సిన నైపుణ్యాలన్నవి అందించాలి. యువతరం వ్యవసాయాన్ని గురించి కూడా పట్టించుకోవాలి.
వ్యవసాయంలోకి రావాలి. ఎందుకంటే చాలామంది ఇది వ్యవసాయం కష్టంతో కూడింది అనుకుంటారు. ఎస్, కష్టంతో కూడిందే, కానీ ఇప్పుడు మెకనైజేషన్ వస్తుంది, యాంత్రీకరణ జరుగుతుంది. కాబట్టి మీరు ట్రాక్టర్లు, డ్రోన్లు, తర్వాత వచ్చేసి ఈ రోటావేటర్లు, హార్వెస్టర్లు ఇటువంటి వాటిని ఉపయోగించుకుంది. ఎందుకంటే దేశం ఎంత ప్రగతి పదంలో వెళ్ళినా కూడా వ్యవసాయం అన్నది ఆధారితంగా లేకుంటే ఏమవుతుందంటే రేపు మనం ఏం చేస్తాం, ఏం తిండి తింటాం, ఏం చేస్తామన్న భావాలు వస్తాయి. కాబట్టి అటు వ్యవసాయం వైపు, ఇటు వాళ్ళ నైపుణ్యాల వైపు, తర్వాత దేశం పట్ల అవగాహన, దేశం పట్ల అభిమానం, దేశం పట్ల ప్రేమ, ఇవి పెంపొందింపగలిగితే యువత ఏమవుతుందంటే వాళ్ళలో శక్తిని గమనించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా కానీ రైతులకు ఇంకా మద్దతు ధర అందట్లేదు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ముఖ్యంగా ప్రధానమైన కారణం ఏంటంటే రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలన్నది మాత్రమే రైతాంగం కోరుకుంటుంది. రైతాంగం ఏమంటున్నారు, స్వామినాథన్ కమిషన్ గారు వేసినట్టు వారు ఏంటంటే మనకు బేసిక్గా అయ్యే ఖర్చు, తర్వాత రైతు కూలీల ఖర్చు, కౌలు ఖర్చు ఇవన్నీ కలిపి దాని మీద 50% వేసి C2+50% అది ఇవ్వగలిగితే రైతులు బ్రహ్మాండంగా ఉండగలరు. ఇప్పుడు ప్రస్తుతానికి 2183 రూపాయలు ప్యాడీకి ఇస్తున్నారు. అదే ఆ క్యాలిక్యులేషన్ చేస్తే సుమారుగా 3500 నుంచి 3600 వరకు వెళుతుంది. రైతు నాకేమీ సబ్సిడీలు అవసరం లేదు, మిగతా ఏమీ అవసరం లేదు, నేను పండించిన దానికి మీరు గిట్టుబాటు ఇచ్చి నేను పండించిందంతా మీరు కొనుక్కోండి, అదే కోరుకుంటున్నాడు. కానీ ఏమవుతుందంటే ఈ విధంగా ఆ విషయాలను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎంఎస్పి పెరుగుతుంది కానీ ఆ స్వామినాథన్ కమిషన్ ఇచ్చినంత రేట్లు రావట్లేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. ఆ తర్వాత పంట రేపు కోతలకు పెట్టుకుందామంటే ఈరోజు రాత్రి వర్షాలు రావడం వల్ల మొత్తం నష్టపోతున్నారు. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా సరి అయిన సమయంలో రావట్లేదు. దానికి బీమా ప్రీమియం చెల్లించాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే రైతులకు ఎంఎస్పి, అందుకని ఇప్పుడు అడుగుతున్నారు ఎంఎస్పిని చట్టబద్ధం చేయండి అని ఇప్పుడు రైతులు అడుగుతున్నారు. హర్యానాలో ఇదే వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేటి యువత ఈ వ్యవసాయం వైపు మళ్ళడం లేదు. భవిష్యత్తులో ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తే రైతులు వ్యవసాయం వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది? విద్యార్థులు ఎందుకు కంప్యూటర్ వైపుకి వెళ్తున్నారు, ఎందుకు సాఫ్ట్వేర్ వెళ్తున్నారు, ఎందుకు కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నారంటే వాళ్ళు చదువుకోగానే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, తర్వాత వాళ్ళకి ఆ విధంగా సంపాదించగలుగుతున్నారు. కాబట్టి వ్యవసాయంలో సంపాదన వస్తుందంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తారు. కాబట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, వ్యవసాయదారుడిని వ్యాపారిగా మార్చాలి, వ్యవసాయదారుడు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పంటలను మనం ఇంప్రూవ్ చేయాలి. ఇందులో రెసిడ్యూలు తగ్గించాలి. ఎందుకంటే మనం రసాయనిక ఎరువులు వేసే కొద్దీ భూమిలోని సారం తగ్గిపోతుంది, దాని యొక్క పరిణామం పంట మీద ఉంటుంది. కాబట్టి రేపు టెస్ట్ చేస్తే ఇందులో ఈ రెసిడ్యూ ఉంటుంది, దాన్ని ఫారిన్ కంట్రీలు యాక్సెప్ట్ చేయవు. కాబట్టి అందుకనే మనం సేంద్రియ వ్యవసాయంగా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మనం కేంద్రం చూసుకున్నా, రాష్ట్రాలు చూసుకున్నా సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ఈ దిశగా వెళ్ళగలిగితే మనకు ఖర్చు తగ్గుతుంది, గోసంపద పెరుగుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో డ్వాక్రా సంఘాలు, వాళ్ళు ఈ జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, కషాయాలు కానీ వీటిని తయారు చేసి రైతులకు అందించగలిగితే ఏమవుతుందంటే పాడి పంట అన్నది చాలా ముఖ్యం. పంటతో పాటు పాడి ఉండాలి. అప్పుడే బ్రహ్మాండమైన మనకు మంచి ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు కూడా వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వ చర్యల మీద వ్యవసాయం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రైతు సంఘాలు ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే సంఘటితంగా రైతులు వాళ్ళ పంట ఖర్చును తగ్గించుకొని వాళ్ళు ఎక్కువ ఆదాయం పొందడానికి ఒక మార్గం. దీనికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ప్రస్తుతం రైతులు రోజు రోజుకు ఎరువుల వాడకం బాగా పెరిగిపోతుంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఎక్కడో కొంతమంది మాత్రమే రైతులు చేస్తున్నారు. దీని మీద ముఖ్యంగా అంటే రానున్న కాలంలో ఇది ఆలోచించదగ్గ విషయం. దీని మీద సేంద్రియ వ్యవసాయం పూర్తిగా మారాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా అలొకేషన్ చేసింది. చాలామంది రైతుల్లో ఉన్న భావన ఏంటంటే సేంద్రియ వ్యవసాయంకి వెళ్ళగానే మన వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంది. మనం ఇంతకుముందు 25-30 బస్తాలు పండించేవాళ్ళు అది 15 బస్తాలకు అవుతుందని. కానీ ఆ సిస్టమేటిక్గా మనం చేస్తే ముందు సాయిల్ హెల్త్ చేసి ఏ మినరల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి దాని ద్వారా వాటిని ఇచ్చుకుంటూ, తర్వాత వచ్చేసి ఏదైతే సేంద్రియ వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో పండే పంట ఏదైతే ఉందో దానికి బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది బయట. ఏదైతే ఈ 1-2 సంవత్సరాల్లో ఈ విధమైన భావన ఉందో దాని గురించి వాళ్ళకి సరి అయిన అవగాహన, ఆ తర్వాత ఏమైనా తగ్గుబాట్లు అయినప్పుడు దానికి ప్రభుత్వం కాంపెన్సేట్ చేయగలిగితే రైతు మారుతాడు. రైతు ఏం కోరుకుంటాడు, నేను పండించింది గిట్టుబాటులో నాకు ఎవరు కొంటే ఆ విధమైన పంట నేను మారుస్తానని అనుకుంటాను. ఇది సేంద్రియమైనదని ప్రభుత్వం ఒక ముద్ర దాని మీద వేస్తే కొనుక్కోవడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కూడా వ్యవసాయానికితో పాటు మార్కెటింగ్ కూడా
ఈ విధంగా అమ్ముకోవడానికి కూడా ఆ విధమైన వసతులు ప్రభుత్వాలు కల్పించాలి. ఆ విధంగా చేస్తూ అవగాహన, ఆ తర్వాత సాయం, ఆ తర్వాత మార్కెటింగ్లో వాళ్ళ హెల్ప్, ఇవి చేస్తే ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మనం వెళ్ళచ్చు. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రోత్సాహకాలు అందిస్తే రైతు వెన్నుదన్నుగా నిలిస్తే అన్ని విధాలుగా రైతు ఒక ఆదర్శవంతంగా రైతులుగా తీర్చిదిద్దారని చెప్తున్నారు. గంగాధర్, ఈటీవీ భారత్, జగిత్యాల. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.